అది ఒక అడుగున్నర పని తీసుకోవాలి. చుట్టూ ఒక 3 పోయింది ఈ ఇసురులో మొత్తం తీసుకొని ఆ కేసుకుని మొత్తం చూసుకోవాలి. ఇదేనా మొత్తం కాలింది వైరు? చెప్తున్నది స్వామి, చెప్తున్నది. ఇది కింద కాలింది, కాలి అట్టే కూర్చున్నది. కేసింగ్ హైట్ ఉన్నాయాలి సుమారుగా. ప్లాస్టిక్ ఇదే కాలింది, ఇనుపైదంటే కాలకపోవులే. మరి నీ పాసుగుల్ల డమ్మీ ఇనుపకేసి ప్లాస్టిక్ తెచ్చుకుని సరిపోయి డమ్మీ ఏంటికి డమ్మీ వద్దులేదు. డమ్మీ తెచ్చుకో. డమ్మీ అంటే కాలిపోయినాయి కదా, డమ్మీ అంత శిలుం బట్టి పోయింది. అది తెచ్చుకుంటే డమ్మీ ఇనుప కేసింగ్ అవసరం లేదు. కేసింగ్ ఇనుపది నువ్వే తెచ్చుకుంటా అవే అవసరం లేదులే. కేసింగ్ తెచ్చుకో కప్లింగ్ది. సరే సరేలే సరేలే. ఒక 2 అడుగులు తెచ్చుకుని సరిపోతుంది. పాసుగుల కేబుల్ వైర్ కాలిపోయింది, కేసింగ్ మొత్తం కాలిపోయి అడుగున కూర్చునేది. అంటే నువ్వు పెట్టినావా ఈ వర్ష తగుషాల్లో? ఎవరన్నా పెట్టినారా మంట? అదే పసల కూర్చొని పెట్టారు. అంటే వాళ్ళు మంట ఎందుకు పెడతారు? ఇది చెత్తకు వాళ్ళు ఎందుకు పెడతారు అంటే వాళ్ళు ఏనో సడ పెట్టింటారు, అది కాకుండా పోయింటారు. ఏమైనా బీడి తాగి చేసింటారు. తాగేసారంటే ఎండలకాలం అంతే బారంత సీమ చెట్టుకు మొన్న పటక్కిన మంట మండుతుంది. ఎండలు దాచి పెట్టినాయి. ఎండలు అలివి కానీ ఎండలు ఇంకా ఎదురుకోపోయింది. ఇంకా ఎప్పుడు చూసుకునేవా నువ్వు కాలిపోయినట్టు వల్ల? నేను శనివారం బాగున్నట్టు పోయినా, మళ్ళీ సాయంత్రం వచ్చిన పొద్దున్న నీళ్ళు పెడతాను వచ్చి కాలిపోయింది. ఏమేమి కాలినాయి? కేబుల్ వైర్ కాలింది, అది ఇనుప అది ప్లాస్టిక్ కేసింగ్ కాలింది, అవి నీళ్లు దుంకేటి పైపులు కాలినాయి. పైప్ లైన్లు మొత్తం పోయినాయి. పైప్ లైన్ మొత్తం పోయినాయి. ఓయ్యబ్బో, మొత్తం ఖర్చు ఒక 10,000. 10,000 వచ్చాయి అచ్చరాల. ఏమన్నా వచ్చిందా పైర్లో? ఏమొచ్చి పైరు బాగానే వచ్చింది. పైర్లు వచ్చినది 10,000 దీనికే సరిపోయినాయి. ఏం చేస్తాం మళ్ళీ? దేవుడు పెట్టిన దానికి మనం ఏం చేస్తాం? దేవుడు కాల్చాడని చెప్పాలని నేను అవమామా. సో ఫ్రెండ్స్ చూడండి అబ్బా, మా రైతు పొలంలో ఎవరో అంటే మరి అగ్గి నిప్పులు ఎట్లా పడినాయో మరి ఏమని చెప్పాలని అర్థం కదా నాకైతే. ఏమైనా బీడి దాగి ఏమైనా వేసినారో పొలంలో కావటికి అంటూ. కావటికి అంటే ఎందుకు పెడతారులే, పొలంలో ఏదో నిప్పు రాసుకున్నాయంట. మొత్తం పొలంలో చెత్త వరి చెత్త మొత్తం కాలుకుంటా వచ్చి ఈడ ఉండే అంటే కాలుకుంటా బోర్ దగ్గరకు వచ్చింది ఆ మంట. బోర్ కాడికి వచ్చి మొత్తం బయట ఉండే కేబుల్ వైర్ ఎక్స్ట్రా పెట్టుకున్నాడు ఇతను. ఒక 4 పైపులు పెట్టుకున్నాడు. కేబుల్ వైర్ కాలిపోయింది బోర్ దగ్గరికి వచ్చి మంట. కేసింగ్ హైట్ ఉన్నాయి తీరా పక్కవరా. కేసింగ్ బాగా సుమారుగా ఒక 2 అడుగులు పెట్టుకున్నాడు హైటు. వీడికి వచ్చి మొత్తం కేసింగ్ అంటుకొని మొత్తం కుప్ప కిందికి కూర్చునేది ప్లాస్టిక్ కేసింగ్. పాసులు ఎప్పుడు తెచ్చుకుంటావు మరి ఇవి? కేసింగ్ సాయంత్రంలోపు తెచ్చుకుంటావా? పాసుగుల్లో. సో ఫ్రెండ్స్, పొలాలు పైర్లు అయిపోయినాక కొంచెం అప్పుడప్పుడు చూసుకోండి అబ్బా పొలాల దగ్గరికి వచ్చి. అంటే చూసుకుంటుంటారులే. చూడండి మా ఊర్లో అవుతుంది పాపం సూర్యుడు అన్నది తాగమాగం అయిపోయింది పరిస్థితి. పైప్ లైన్లు కాలిపోయినాయి. ఎవడో వర్షత గంటు పెట్టినది పొలంలో మొత్తం కాలుకుంటూ వచ్చి బోర్ దగ్గర కేసింగ్ కాలిపోయింది, కేబుల్ వైర్ కాలిపోయింది, బయట ఉండేది పైప్ లైన్లు మొత్తం కాలిపోయినాయంట. ఇంకా అక్కడ ఉన్నాయి. ఇంకా అక్కడికి పోయి చూపించేంత ఓపిక లేదు, అంత టైం లేదు నాకు. పోవాలబ్బా, వేరే మోటార్ కాడికి పోవాలా. నేను కొండంపల్లికి పోయినా వేరే మోటార్ జున్నికి. ఇంకా సూర్యుడే నాకు ఫోన్ చేసింటే ఇక్కడికి వచ్చిన. మస్తాన్ ఇవి చూసిపోదురా, మస్తాన్ ఏమేమి తెచ్చుకోవాలని చెప్తే పోయి చాలా మరి పోయి తెచ్చుకుంటా అంటే ఇక్కడికి వచ్చిన. స్టార్టర్ అందుకు బాగుంటాయి కదా. అంటే స్టార్టర్ జోలికి పోవులే, అంత ఏం చెత్త లేదు కాబట్టి. ఈ పెట్టే మార్చుకోవద్దు. ఇంకా నేను పిల్లప్పుడు తెచ్చినావు ఈ పెట్టాను. ఇదో నేను ఈయన మీద ఎప్పుడు తెచ్చినావు. ఈ ఖర్చులోనే ఖర్చు. ఇంకా దీనికి కాల్పియమంటావా? పనిలే పని తెచ్చుకుంటావు పెట్టే కూడా పాసుగులా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడన్నా రైతులు కొంచెం చూసుకుంటాడు అబ్బా. పొలాల కాడికి పోయి పైర్లు అయిపోయినాక అట్లనే ఉండకుండా ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు వచ్చి చూసుకొని. ఏదైనా మంటలో గిట్టలో వచ్చే ప్రమాదాలు ఉంటాయి ఎండల కాలము. పాసుగులు ఏం చేయలేం. 10,000 ఖర్చు అయితే అవుతుంది ఇప్పుడు సూర్యుడు నాకు పాపం. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.